టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంలో తెలంగాణని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటంటే ఒక సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి మేఘావాల్ గారు చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి 24,000 కోట్లని మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇవ్వరో చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే కాకుండా నిన్న దత్తాత్రేయ గారు ఒకవైపు ఏమో కేంద్ర మంత్రి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి గారు ఏమో మేము తెలంగాణకు ఇవ్వము అని మాట్లాడితే మేము అన్నీ ఇచ్చినామని చెప్పేసి మాజీ కేంద్ర మంత్రి గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి దత్తాత్రేయ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేదు అన్నటువంటి మాటని మీ పార్టీ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు అమిత్ షా గారు చెప్పినప్పుడు మా ముఖ్యమంత్రి గారు సూటిగా ఆయన తెలంగాణలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే, తెలంగాణకు నువ్వు ఏమీ చేయలేదని చెప్పేసి ఆనాడు అమిత్ షా గారికి చాలా స్పష్టంగా నువ్వేం చేసినావో చెప్పు అని చెప్పడం జరిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఆయన మాటని కొనసాగింపుగా మళ్ళీ వాళ్ళ దత్తాత్రేయ గారు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఆయన ఏం మాట్లాడిండో ఇవాళ అదే మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఈ సందర్భంగా దత్తాత్రేయ గారిని ఇవాళ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. దత్తాత్రేయ గారు నిజంగా కూడా మీ దగ్గర లెక్కలే ఉంటే నువ్వు ఒక అబద్ధం పుస్తకం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా, నీ అబద్ధపు పుస్తకాన్ని తీసుకొని ఎక్కడికి వస్తావో రావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని అగౌరవపరచకుండా మీ స్థాయిని తగ్గించకుండా మీ మీద గౌరవంతో మీ పార్టీ చేసినటువంటి మోసాలని విడమర్చి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సెంటర్ ఏందో డిసైడ్ చేయండి దత్తాత్రేయ గారు. మీ పార్టీ అట మొన్ననేమో చావు తప్పి కడ్ను లొట్టుపోయినట్టుగా 103 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోవడమే కాకుండా ఒక్కటంటే ఒకటే అసెంబ్లీ గెలిచినటువంటి మీరు రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రభ ఎక్కడో వెలిగిపోతున్నట్టుగా గతంలో భారత్ వెలిగిపోతుందనే మాటను తీసుకొచ్చి ఎట్లయితే దెబ్బతిన్నారో అదే పద్ధతిలో మీ ప్రభ వెలిగిపోతున్నట్టుగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బాగా సీట్లు వస్తాయన్నటువంటి ఒక అక్కసుతో టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం మీ స్థాయికి తగ్గది కాదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అబద్ధం మాట్లాడతారు దత్తాత్రేయ గారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఉచిత కరెంటు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండో దత్తాత్రేయ గారు చెప్పాలి. వాళ్ళ పాలిత రాష్ట్రాలైనటువంటి ఇవాళ తెలంగాణ గట మేము సహాయం చేస్తున్నాం కాబట్టి, మేము అనేక రకాలుగా సహాయం అందిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందని చెప్పేసి అబద్ధం మాట్లాడతారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అర్జెంటుగా వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద భారతీయ జూటా పార్టీ అని చెప్పేసి రాసుకుంటే ప్రజలు సంతోషపడతారు. నిజంగానే ఒకవేళ మీరు అన్నట్టుగానే ఇవాళ మీ మాట పత్రికల్లో వచ్చినట్టుగానే 24 గంటల కరెంటుని కేంద్ర ప్రభుత్వ సహాయంతో తెలంగాణ ప్రజలకు ఇస్తుంది అనేటువంటి మాట నిజమే అయితే మీ పాలిత ప్రాంతాలైనటువంటి హర్యానాలో, మధ్యప్రదేశ్లో, అదే మన గుజరాత్లో, మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గుజరాత్లో కూడా మీరు దాదాపుగా 15-20 సంవత్సరాలుగా అధికారంలో ఉంటే 150 పైసలు రూపాయలు వసూలు చేసి ముక్కుబండి వసూలు చేసి ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తూ ఉన్నారు తప్ప ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడేటువంటి మాట మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే మాట్లాడినటువంటి మాట కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల ముందల అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో బాగా మాట్లాడినటువంటి మాటగా ఇవాళ మేము తప్పకుండా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హర్యానాలో మీరు ఎంత ఇస్తుందో మీకు తెలుసు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం సహకారంతో 24 గంటల ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే
మరి మీ పాలిత ప్రాంతాలు కూడా మీరు ఇవ్వాలి కదా, ఇవ్వటం లేదు అంటే మీరు చేతగాని వాళ్ళు, మీతో కాదు అనేటువంటి విషయం. ఇవాళ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో కూడా కేవలం 6-7 గంటలు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వము మిగిలినటువంటి కరెంటుని ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అమ్ముకుంటా ఉన్నది.